బైబిల్లో హొప్ని, ఫినెహాస్ వారు ఎంత భయంకరమైన వాళ్ళు చెప్పనా? వాళ్ళు పాపము చేస్తూ సంగమునకు వచ్చిన స్త్రీలతో వ్యభిచరించేవాడట. ఎలాగా? సంగముకు వచ్చిన స్త్రీలతో వ్యభిచరించేవాడు. వీళ్ళు పాపము చేస్తూ మరొకరిని ఎక్కడికి గింటేశారు? పాపంలో గింటేశారు. జాగ్రత్త సంగమా, యూట్యూబ్లో చూసి మోసపోకండి, బయట కొన్ని చూసి మోసపోకండి. నీ భర్త కంటే మంచుడు మరి ఎవరు లేరమ్మా, నీ భార్య కంటే మంచిది మరి ఎవరు లేరమ్మా, మీ అమ్మ నాన్నగారి కంటే గొప్పలు మరి ఎవరు లేరమ్మా, నీ ఆత్మీయ సంఘము సహవాసం కంటే గొప్పది మరొకటి లేదమ్మా, మరెవరు మన దేవుని కంటే గొప్పడు మరెవరు కూడా లేరమ్మా. ఆయనకు మించిన బలిపీఠము నువ్వు కట్టవద్దు. అది కట్టావా అదేమైపోతుంది? బద్దలైపోతుంది. బద్దలైపోయిన బలిపీఠం కొరకు నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, సమాధిని జయించి తిరిగి లేచి బద్దలైపోయిన బలిపీఠమా రండి, నా వద్దకు రండి, నేను మీ బలిపీఠమును నీలాంజనముతో కడతాను. అందుకే ప్రభు ఏమంటాడు? ఈ మందిరమును కూలగొట్టండి, నేను కట్టేస్తాను అంటే అర్థం చెప్పున, ఇది దొంగల గుహగా మారిపోయిందిరా, బద్దలైపోయిన బలిపీఠమురా, అది నా వద్దకు తీసుకురండి, మహిమతోడ కడతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.